అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నేను వచ్చేసాను కేఆర్ఆ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్స్ అండి. యాక్చువల్లీ మమ్మీకి చాలా రోజుల నుంచి బ్యాక్ పెయిన్ అనమాట. 8 years నుంచి తనకి బ్యాక్ ఇష్యూస్ నడుస్తున్నాయి. బట్ తను ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది, టాబ్లెట్స్ వేసుకుంటుంది, ఇంజెక్షన్స్ తీసుకుంటుంది. లాస్ట్ 10 days నుంచి అస్సలు నడవలేకపోతుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ హాస్పిటల్ అని నేను చాలా మంది చెప్తే విన్నాను, రివ్యూస్ చూసాను, కాంటాక్ట్ చేశాను. సో డాక్టర్ శివాని రెడ్డి అనమాట. చాలా చాలా ఈజీగా మాకు హెల్ప్ చేసింది అనమాట. అంటే ఫోన్లోనే మీరు ఇలా చేస్తే బాగుంటుంది, ఎక్కువగా స్టెప్స్ ఎక్కకండి, ఎక్కువగా వాకింగ్ చేయకండి, ఎక్కువగా బరువులు లేవద్దు, ఇలా ఫోన్లో మాకు మంచి సజెషన్స్ కూడా ఇచ్చారనమాట. సో ఒకసారి వస్తే మీకు మాన్యువల్గా ట్రీట్మెంట్ కూడా చేస్తాము అండ్ మీ ఇష్యూ ఎంత డీప్గా ఉంది అనేది కూడా చెక్ చేస్తామని చెప్పారు. సో కాల్లోనే మాకు చాలా నమ్మకం వచ్చేసింది కాబట్టి మేము వచ్చాము. సో డెఫినెట్గా చాలా మందికి తెలియదు హైదరాబాద్లో ఇలాంటి ఒక హాస్పిటల్ ఉంది అని చెప్పి. సో మమ్మీని తీసుకొచ్చాను అండ్ ఇప్పుడే సెషన్ అనేది కంప్లీట్ అయింది. సో ఎలా ఉందమ్మా సెషన్? బాగుంది. ఓకే, సో సెషన్ అయిపోయింది. సో అమ్మ ఎక్కువగా నిల్చోలేకపోతుంది, సో అందుకే కూర్చుంది అనమాట. సో సెషన్ అయితే అమ్మకు నచ్చింది అండ్ సెషన్ ఏంటి, ఎలా నడిచింది అనేది కూడా నేను క్లియర్గా వీడియో అనేది మెన్షన్ చేస్తున్నాను. డైరెక్ట్గా ఒకసారి రావాలి, కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా రావచ్చండి. సో ఇది హైదరాబాద్ నాగోల్లోనే ఉంది. సో నేను డీటెయిల్స్ అనేవి కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, డెఫినెట్గా వచ్చేసేయండి. సో ఎలా ఉంది మీకు? సో నల్లగండ్ల అండి, నల్లగండ్లలో ఉంది అండ్ అమ్మకు కూడా చాలా రిలీఫ్గా ఉంది పెయిన్ ఇప్పుడు. సో డెఫినెట్గా ఒక 10 sessionకి రమ్మన్నారు అమ్మకి ఉన్న పెయిన్కి. సో నెక్స్ట్ 10 session తర్వాత కూడా ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను కమ్యూనిటీ పోస్ట్లో కానీ లేకపోతే ఇంకొక వీడియో ద్వారా కానీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. రావాలనుకునే వాళ్ళు డెఫినెట్గా రండి, చాలా బాగుంది. నేను లైవ్గా చూశాను, వీడియో ద్వారా మీకు కూడా చూపిస్తున్నాను. నల్లగండ్లలో ఉందండి. సో నల్లగండ్లలో ఉంది, డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్గా వచ్చేసేయండి. झंझनाट टाइप का, झंझनाट टाइप का। हाँ देखिए ना, ऐसा चमक चमक। हाँ जैसे पिंच हो रहा है इंटरनल। ऐसा बोले तो क्या बोलते हैं, ऐसा गट गट जैसा दिख रहा है पैर, दोनों पैर। ओके। लेग फ्री रखिएगा, ओके ना, लूज रखिएगा। ऐसा क्यों कर रहे हैं? काफ स्ट्रेच, काफ स्ट्रेच। इधर खिंचाव लगा। हाँ अगर ज्यादा खिंचाव लगे तो बोलिएगा। इतना ओके ना? ओके। बस करते समय थोड़ा ज़्यादा दर्द है, उसको नहीं करना। నొప్పిగా ఉందామా? కొంచెం ఇక్కడ దగ్గర పడుతుంది. మీరు కదా కాదు.
ఇలా చేస్తే తిమ్మిర్లు తగ్గిపోతాయా? ఇది ఎందుకు చేస్తున్నారు? తిమ్మిర్లు తగ్గడానికా? ऐसा क्यों कर रहे? सियाटिक नर्व मोबिलाइजेशन के लिए। अच्छा, सियाटिक नर्व मोबिलाइजेशन के लिए। ओके, सो सियाटिक प्रॉब्लम यूजुअली क्यों आएगा? नर्व कंप्रेशन की वजह से। ओके, नर्व कंप्रेशन। तो वो मोटे होने के बाद ही आता है या? ऐसा कुछ वो नहीं है। ओके स्लिम बॉडी में भी हो सकता है। ఓకే ज़्यादा देर सिटिंग पोजीशन में अगर वर्क कर। ఓకే, సో ఎక్కువసేపు కూర్చుంటే కూడా వస్తుందంట. ఓకే, అండ్ ओवरवेट की वजह से भी हो सकता है। ఓవర్ వెయిట్, యా, బొజ్జ పెద్దగా అయిపోయి సో బ్యాక్కి బాగా ఇబ్బంది అయిపోవడం వల్ల నర్వ్ అనేది కంప్రెస్ అయిపోయి సియాటికా వస్తుంది. సో ఇది ఏంటి అంటే మన సియాటికా నర్వ్ అనేది కొంచెం రిలాక్స్ అవ్వడానికి చేస్తున్నారు. సో అక్కడ మమ్మీకి నడుముకి నొప్పి వస్తుంది అనమాట. कितने दिन का ट्रीटमेंट रहेगा अगर सियाटिका है तो? कंडीशन पे डिपेंड करता है। ऐसे तो ओके 1 वीक to 2 वीक में कंप्लीट। ओके, मम्मी का कंडीशन क्या है? इनका तो प्रॉब्लम ज़्यादा है। ओके, तो 10 डेज में 10 डेज। ओके, 10 डेज में सेट हो जाएगा कंप्लीटली। ఓకే, పెయిన్ ఎక్కువ అవుతుందా మమ్మీ? ఓకే, సో బ్యాక్ అనేది పెయిన్ ఎక్కువగా అవుతుంది అమ్మకి. ఏంటి అంటే సియాటికా అనేది బాగా స్ట్రెచ్ చేస్తున్నారు అనమాట. ఆ నర్వ్ అనేది స్ట్రెచ్ అవుతుంది కదా, సో దానివల్ల రిలాక్స్ అవుతారంట. ओके ना, ओके। अगर ज़्यादा पेन हो ना तो बोलिए, ठीक, थोड़ा सा रिलैक्स। तो अच्छा अच्छा दिख रही। स्ट्रेचेबल पेन बस आता है, उसके बाद फिर खत्म हो जाता है। दर्द हो रहा है ना, ऐसा दवाई तो अच्छा दिख रहा है। हाँ, ये तो दर्द हो रहा है। और क्या क्या ट्रीटमेंट्स है यहाँ पे? मैनुअल थेरेपी है, देन कपिंग, फायर कपिंग है, कैरोपैटिक एडजस्टमेंट है, एक्यूपंक्चर है और योगा वगैरह इस चीज़ है। ఓకే, एक पैर तो काबिज निकली। సో అసలు ఈ కాలు అయితే అమ్మకి పని చేయట్లేదు కొన్ని రోజుల నుంచి సయాటికా వల్ల. बोलते चिमचे ओके ना, ओके बस। इधर से लेके इधर तक दर्द। సో కాలు కింద నుంచి పైన వరకు నొప్పి వస్తుందమ్మా. प्रॉब्लम कब से है आपका? 8 साल। हाँ, वही चीज़ इसलिए ना। तो इतना ज़्यादा। 8 ईयर्स से ओनली बैक पेन था, हाँ, मेडिकेशन चल रहा, लेकिन अभी अभी 10 दिन से बहुत ज्यादा हो गया वो. जैसे हम लोग के पास भी हर्बल लाइफ है, हर्बल न्यूट्रिशन चलता है ऐसा। तो कोई भी अगर आप मेडिकेशन दे रहे हैं ना, तो मेडिकेशन से आपका प्रॉब्लम का जो सिम्टम है वो रुक जाता है, प्रॉब्लम नहीं रुकता है। इस सब कंडीशन में फिजियो में है, जैसे कि नर्व कंप्रेस हो रहा है, कोई भी मेडिकेशन लीजिएगा तो नर्व को तो फ्री नहीं करेगा, उसके पेन को कम कर सकता है। उसको फ्री करने के लिए उसके साथ तो स्ट्रेच वगैरह करना ही होगा, तो यही चीज होता है। సో అమ్మకి సియాటికా ఉంది. ఆయన ఏం చెప్తున్నారంటే, సో బ్యాక్ పెయిన్ ఉన్నందువల్ల మమ్మీ చాలా రోజుల నుంచి మెడిసిన్స్ తీసుకుంటుంది, తగ్గుతుంది, బట్ లాస్ట్ 10 డేస్ నుంచి మమ్మీ కాళ్ళు అనేటివి బాగా నొప్పులు అవుతున్నాయి అనమాట. సో ఎక్కువగా వాక్ చేయలేకపోతుంది, అసలు మెట్లు అయితే అసలు ఎక్కలేకపోతుంది. సో అందుకే ఇక్కడికి వచ్చాను. ఇది చాలా ఫేమస్ అని విన్నాను నేను, సో ఒకసారి ట్రై చేద్దామని వచ్చాను. సో డాక్టర్ శివాని గారు ఉంటారండి, నేను కన్సల్ట్ చేస్తే చాలా ఈజీగా చెప్పారు ఫోన్లో అనమాట. సో ఇలా సింపుల్గా ఉంటుంది, మీరు జస్ట్ ఒక 1 అవర్ మాన్యువల్కి రండి అని చెప్పారు. సో ఇది మాన్యువల్ అనమాట, అంటే మెషినరీ ఏం యూజ్ చేయకుండా ఇది మాన్యువల్ ట్రీట్మెంట్. మనకి ఈజీగా ఉంటుంది, రిలాక్సింగ్గా ఉంటుంది. సో మమ్మీ పెద్దవారు కాబట్టి పెద్దవాళ్ళకి కూడా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పారు. చూస్తున్నారు కదా, నేను వీడియో కూడా తీస్తున్నాను. సో కంఫర్టబుల్గా ఉంది.
సో మమ్మీలాగా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు సియాటికాకి, వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను నేను. లెగ్ లూజ్గా పెట్టమ్మా. పెయిన్ ఉందామా? బ్యాక్ పెయిన్ అవుతుందా? ఓకే, సో అక్కడ సయాటికా నర్వ్ అంతా పెయిన్ అవుతుంది. సో బేసిక్గా మెడిసిన్స్ వేసుకుంటే నొప్పి తగ్గిపోతుంది, కాకపోతే ప్రాబ్లం అనేది తగ్గదు. మనకి ఇదేంటి అంటే ప్రాబ్లం తగ్గించే వే అన్నమాట. ఇప్పుడు మనం మాన్యువల్గా తీసుకున్నాం అనమాట. మాన్యువల్ అనేది ఇలా మెషినరీ యూజ్ చేయకుండా మాన్యువల్గా వాళ్ళే చేస్తారు. పెయిన్ ఎక్కువ అవుతుందా? నొప్పి ఎక్కువైతే చెప్పేసేయమ్మా. ఓకే, సో మమ్మీకి అయితే ఒక 10 డేస్లో తగ్గుతుంది అని చెప్పారు, రెగ్యులర్గా రావాలి సెషన్స్కి అని చెప్పి. సో బేసిక్గా తనకి తగ్గడమే కదా కావాలి. కొంచెం నొప్పి వేస్తుంది అంటున్నారు. సో ఎవరికన్నా సియాటికా ఉన్నా ఎవరైనా కప్పింగ్ కావాలి, ఫైర్ కప్పింగ్ కావాలి అనుకున్నా రావచ్చండి. ఇక్కడ మసాజెస్ కూడా ఉన్నాయి. కంప్లీట్ న్యాచురోపతి అన్నమాట ఇది. సో నేచర్ ఫ్రెండ్లీ. సో అమ్మ కంఫర్ట్ ఉండేలాగా చేస్తున్నారనమాట ఈజీగా. ఓకేనామా? లెగ్ ఫోల్డ్ చేసి इस साइड खिंचा रहेगा, है ना? इतना ओके ना? ज्यादा बैक हो गया। हाँ, वो पूरे खींच रहा होगा डाउनवर्ड, क्योंकि सियाटिक कंप्रेशन में सबसे पहले ग्लूटियस मसल से स्टेप होता है ना, इसलिए वो पकड़ लेता है बैक का। सोचिए आपके पूरे चेस्ट में जाना चाहिए था, अभी कितना जा रहा है तो प्रॉब्लम ज्यादा है। हाँ ओके ना? తక్కువందమ్మా పెయిన్? కొంచెం తక్కువ ఉంది. ఓకే, इधर से हाँ సో ఇందాక రైట్ లెగ్ చేశారు, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ చేస్తున్నారు. సో దీనివల్ల మజిల్స్ అనేవి ఫ్రీగా అయిపోతాయని చేస్తున్నారు. ये कौन से एज वालों को ज़्यादा आएगा? अभी के तो 2025 में ही आना शुरू हो जा रहा है सयाटिका। हाँ, क्योंकि वर्किंग वैसा हो गया ना, ज़्यादातर लैपटॉप यूज करना, मोबाइल चलाना, तो बैठ करके झुक करके कोई वर्क करना, तो इसके वजह से ఓకే. సో ఎక్కువగా కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి బాగా వస్తుందంట అండి. సో ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ పైన, డెస్క్ పైన ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళకి, కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి. సో అమ్మ ఎక్కువగా హెవీ వర్క్ కూడా ఏం చేయదు, బట్ అది సడన్గా స్టార్ట్ అయిపోయింది సయాటికా. 2 సార్లు అమ్మ కింద పడింది బండిపై నుంచి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది, ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఎవరినైనా తీసుకురావచ్చు ట్రీట్మెంట్కి, అండ్ ప్రైజెస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి. నేను డిస్క్లోజ్ చేయలేను వీడియోలో.
ఒక్కొక్క సిమ్టమ్ని బట్టి ఆ ప్రైజెస్ అనేవి కూడా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి నేను డిస్క్లోజ్ చేయలేను. మీ ప్రాబ్లమ్ని బట్టి మీ ట్రీట్మెంట్ని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది. ఓకేనా? మసాజెస్ ఎలా స్టార్ట్ అవుతాయి మన దగ్గర? ప్రైస్ ట్రీట్మెంట్స్ मतलब 1000 to 1500 1000 నుంచి. ఓకే. ఏమేమి మసాజెస్ ఉంటాయి? అన్నీ ఆయుర్వేదికేనా? ఆయుర్వేదిక్ మసాజెస్ ही रहते क्या? ఓకే. సో ఆయుర్వేదిక్ మసాజెస్ ఉంటాయండి. కప్పింగ్ కూడా ఉంటుంది. కప్పింగ్ అండ్ ఫైర్ కప్పింగ్. ఓకే. ఫైర్ కప్పింగ్. ओके. वैक्यूम और फायर कपिंग 2 डिफरेंट कपिंग. ओके. वैक्यूम फायर क्या है दोनों में डिफरेंस? मतलब हेल्थ इश्यूज का है क्या? वैक्यूम का मेन पर्पस होता है ब्लड फ्लो इंक्रीज करने का. ओके. देन फायर कपिंग का मेन रीजन होता है जो सुपरफिशियली नर्व्स वगैरह बनते हैं ना, उनको फ्री करने का. ఓకే. సో నర్వ్స్ ఫ్రీ చేయడానికి ఒకటి, బ్లడ్ ఫ్లో ఎక్కువగా యూజ్ చేయడానికి ఒకటి. అమ్మా డాడీ చేతి ఓకేనా? ఓకేనా? సో ఎవ్రీ స్టెప్కి చెక్ కూడా చేస్తున్నారు, ఎలా ఉంది పేషెంట్, ఓకేనా కాదా అని కూడా. సో కంఫర్ట్గా లేదు, డిస్కంఫర్ట్గా ఉంది, పెయిన్ ఎక్కువగా ఉంది అంటే ఆపేస్తున్నారు అండ్ టైం తీసుకొని నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవుతున్నారు. कारण क्या ना कि अगर राइट साइड अगर प्रॉब्लम हुआ ना तो हम लोग लेफ्ट साइड ज़्यादा वेट देने लगते हैं, तो इसके वजह से लेफ्ट साइड भी प्रॉब्लम पड़ जाता है. ओके ना? సో నెక్స్ట్ బాల్తో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో నెక్స్ట్ బాల్ పెట్టారు. సో బాల్ని ప్రెస్ చేయమని చెప్తున్నారు. వస్తుందామా? इसको जितना दबा सकती हैं नीचे की तरफ. गुड. इससे हम लोग के लेग और बैक बोथ मसल्स का स्ट्रेंथनिंग एक्सरसाइज होता है. ठीक है ना? ओके. प्रेस करना. हाँ, इधर भी कुछ फील होता होगा कि टाइटनेस टाइप का बैक साइड. हाँ हाँ. प्रेस कीजिए पूरा. సో ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్. ఫస్ట్ నీకి చేస్తారు, తర్వాత నీ అయిపోయినాక ఫీట్ దగ్గరకు వస్తారు. सीधा सीधा रहना. हाँ सीधा कीजिए. कीजिए कीजिए. गुड गुड. पूरा कीजिए.
and down, up, 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 down, లెగ్ లేపడానికి కూడా అంత ఇబ్బందిగా ఉందా? అవ్వట్లేదా? up, అది సగం ఎండిపోయిన సగం పచ్చిగుండ కట్టలాగా ఉంటుంది ఆ కాలు. down, మోకాల నుంచి పైకి పచ్చిగా ఉంటుంది, కాలు నుంచి కిందకి ఎండిపోయినట్టు. up, తిని up, 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 no, up, हो गया? up, same, this way, up, down, పటకలు కలిసి వర్కాలు. down, సౌండ్ వస్తుంది కదా, బాగా సౌండ్ వస్తుంది. up, up कीजिएगा, आएगा, कितनी रहता है ना అక్కడ నొప్పి ఉందామా? मिडिल में ना ओके ना ओके ना अभी थोड़ा सा दर्द हो ओके ना ओके ना ओके हाँ इंटीरियर थाई में खिंचाव लग रहा होगा इधर लग रहा होगा ओके ना ఓకేనా ఓకేనామా?
నొప్పిగా ఉందా? తగ్గిపోతుందిలే, తగ్గడానికే కదా. మరీ ఎక్కువ నొప్పేస్తే చెప్పేసే. ఓకే. पूरा स्पाइन चकरा हुआ है. हैंड बैग करके रखिए. మమ్మీ చేతులు వెనకాలకు పెట్టేసుకో. ఓకేనా? ఓకేనా? అబ్బో ఓకే. అమ్మా ఓకేనా? ఓకేగా ఉందమ్మా కొంచెం? बॉडी फीलिंग ओके. ये आपका कितना टाइटनेस है? तो बहुत दर्द है नीचे. बहुत ज़्यादा टाइट है ना. और इस टाइटनेस की वजह से आपको ज़्यादा पेन हो रहा है. ओके ना? टाइट है? ओके ना? అబ్బా ओके ना? ओके ना? ठीक है. నొప్పిగా ఉందా? అమ్మో ఇంకే చేస్తున్నారు. అమ్మో ओके ना? ట్రక్ ట్రక్ అని ఇక్కడికి సౌండ్ వినిపిస్తుంది. ओके. కొంచెం రిలాక్సింగ్ ఉందా? ఓకే.